మరి కేంద్ర ప్రభుత్వం ప్రొడ్యూస్ చేయడం సరిగా లేదు, అలొకేట్ చేయడం కూడా సరిగా ఉండడం లేదు. మన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఆ విధంగా ప్రభుత్వం ఇదవుతుంది. ప్రభుత్వానికి తెలుసు మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మనం చేసుకోవాల్సిన అవసరం మన ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మరి అదే జరగడం లేదు ఇవాళ చూస్తా ఉంటే. ఇవాళ మరి మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారైతే కేంద్ర ప్రభుత్వం మీద ఎన్నోసార్లు ఒత్తిడి తెచ్చేవాళ్ళు. ఆయన ప్రతిరోజు ఉదయం 5 గంటలకు మానిటర్ చేసేవాళ్ళు. మన రాష్ట్రంలో కరెంట్ ఎట్లుంది, జలాశయాల్లో నీళ్లు ఎట్లున్నాయి, నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయని చెప్పి ప్రతిరోజు ఆయన టేబుల్ మీద 5 గంటలకు ఇచ్చేవాళ్ళు. ప్రతిదీ కూడా ఆయన మానిటర్ చేసుకునేవాళ్ళు. అవసరమైతే కరెంట్ అవసరమైనప్పుడు వాళ్ళకు ఒకసారి 2008లో ఒకసారి అవసరమైనప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో మనం ప్రొడ్యూస్ చేసుకోలేకపోతే 6,000 కోట్లు ఇచ్చి వేరే రాష్ట్రాల నుంచి కొని మనకు ఎలాంటి కష్టం అనేది మనకు తెలియకుండా ఇచ్చినారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. అంతేకాకుండా 2009 ఎలక్షన్స్ అప్పుడు రిలయన్స్ గ్యాస్ తో మనం రిలయన్స్ గ్యాస్ తీసుకునే వాళ్ళము. తీసుకునేటప్పుడు ఈ గ్యాస్ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తా ఉంది, ఓట్లు వాళ్ళకి ఎక్కువ పడతాయని చెప్పి మన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ కు. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ రిలయన్స్ వాళ్ళకి ఆంక్షలు పెట్టడం జరిగింది. ఆంక్షలు పెట్టానే రాజశేఖర రెడ్డి గారు ఊరుకుంటలేదు. మరి ఆఫీసర్స్ ను బాంబేకి పంపించి వేరే దేశాల నుంచి ఆ రోజు బొగ్గుకొని మన ప్రభుత్వాలకు మరలా కేజీ బ్యాసిన్ కు రిలయన్స్ ద్వారానే తెచ్చి మన రాష్ట్రంలోకి తెచ్చుకొని మన విద్యుత్తును ప్రొడ్యూస్ చేసుకుని మనకి ఎలాంటి కష్టం లేకుండా నడిపించినారు ఆయన. అట్లాంటి ముందు చూపు ఉండాలి నాయకుడి కంటే, ముందు చూపు ఉండాలి. ఒకటి మంచి మనసు, ప్రజలను అర్థం చేసుకోగలిగిన మనసు, ప్రజల మీద భారం పడకుండా వాళ్ళకి చేయాలనే మనసు. ఆయన ₹1 ప్రజల మీద భారం వేయాలంటే చాలా కష్టపడేవాళ్ళు. ఆఫీసర్స్ ఈ పన్ను పెంచుతాం ఆ పన్ను పెంచుతామంటే లేదు, ప్రజల మీద భారం వేయకూడదు అని చెప్పేవాళ్ళు. అట్లాంటి నిర్ణయాలు తీసుకుని ఆయన నడిపినారు ప్రభుత్వాన్ని. అందుకని ఆయన పరిపాలనలో ₹1 కూడా పన్ను పెంచని ప్రభుత్వం అది. అన్ని రంగాల్లో దేంట్లో ఎత్తుకున్నా కూడా దేంట్లోనూ పెంచని ప్రభుత్వం. ఈ రోజు చూస్తా ఉంటే అన్ని రంగాల్లో పెంచడమే పనిగా ఉంది. మరి చంద్రబాబు నాయుడుని చూస్తే ఆయన ఉచిత విద్యుత్ ఇచ్చినప్పుడు బట్టలు ఆరేసుకోవటానికి సరిపోతుందని అన్నారు ఆయన. ఇవాళ ఆయన చెప్తా ఉన్నాడు, నేను ముందే ఇద్దాం అనుకున్నా ఇవ్వలేదు, ఇప్పుడు నా ప్రభుత్వం వస్తే నేను తప్పకుండా ఉచిత విద్యుత్ ఇస్తాను, 7 గంటలు కాదు 12 గంటలు ఇస్తానని చెప్పడం జరుగుతా ఉంది. ఈ రోజు ప్రతిదీ రాజశేఖర రెడ్డి గారి పథకం అన్ని ఫీజు రియంబర్స్మెంట్ మంచిదే అంటున్నాడు, ఉచిత విద్యుత్ మంచిదే అంటున్నాడు, దీని వెంబడి తిరుగుతా ఉన్నాడు ఆయన ప్రభుత్వంలో. ఆ రోజు ఆయన అనాలోచిత నిర్ణయాలు తీసుకొని, అంటే కేంద్ర ప్రభుత్వంతో అలొకేట్ చేపించిన తర్వాతనే మన రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాజెక్టులు నడుస్తాయి. కానీ ఆయన ఎలాంటి నిర్ణయం, ఎలాంటి కమిట్మెంట్ కేంద్ర ప్రభుత్వంతో తీసుకోకుండా మన రాష్ట్రంలో 5-6 ప్రాజెక్టులకు ఇస్తానని చెప్పి, ఒకవేళ ఇయ్యలేకపోతే దానికి సంబంధించిన డబ్బు ప్రభుత్వం పే చేస్తుందని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ముందు తీసుకోలేదు కాబట్టి వాళ్ళు అలొకేట్ చేయలే. మరి ఆ యూనిట్స్ అన్నిటికీ కూడా 1000 కోట్లు ఆ రోజు ప్రభుత్వం సొమ్ము, మన సొమ్ము, ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము అంటే మన సొమ్ము 1000 కోట్లు ప్రాజెక్టులకు ఇవ్వడం, ఇండస్ట్రీస్ కి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కేజీ బేసిన్ లో మనం టెండర్లు వేసుకోలేకపోయినాం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో. మరి ఆ రోజు వెయ్యనందువల్ల గుజరాత్ వాళ్ళు వచ్చి తీసుకొని పోవడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, మా రాష్ట్రం నుంచి చెప్పడం జరిగింది. ఆ రోజు అన్ని సమయాల్లోనూ రాజశేఖర రెడ్డి గారు అట్లా ముందుకుండి మళ్ళా ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ఆయన కూడా కొన్ని టెండర్లు వేసి నిధులను సంపాదించడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ రోజు రకరకాలుగా మాట్లాడుతా ఉన్నారు, రకరకాలుగా చెప్తా ఉన్నారు అప్పుడు. మరి ఇప్పుడు ప్రభుత్వం చూస్తామంటే, మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 8 సార్లు కరెంటు పెంచడం జరిగింది. ఆ కరెంటు దానికి నిరసనగా ఆ రోజు ఓల్డమంది క్వార్టర్స్ లో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 11 రోజులు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి చేయడం జరిగింది. బషీర్బాద్ లో ఆ రోజు 4 చనిపోయడం కూడా జరిగింది. అది నిన్నటి రోజు వాళ్ళ అమరవీరులకు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతా ఉంది.
మరి అంత కష్టపడి పవర్ లో ఉన్నప్పుడు లేదు అన్ని పోరాటాలు చేసి ఉన్నారు ఆయన రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ ఆయన పెట్టి ఆయన అన్ని చేసి పెట్టిన ప్రభుత్వాలు కూడా సరిగా నడుపుకోలేని పరిస్థితిగా ఉంటుంది ఇవాళ. మరి ఈ రోజు మరలా ఆయన పోయిన మన మధ్య నుంచి వెళ్లిపోయిన వెంటనే మళ్ళా రెండు సార్లు కరెంటు బిల్లులు పెంచడం జరిగింది. మరి అంతేకాకుండా సబ్ఛార్జీలని అంతకు ముందు జరిగిన దానికి కూడా సబ్ఛార్జీలను వేసి బిల్లులు ఇవ్వాలని ప్రభుత్వం చూస్తా ఉంది. దానికి పరిశ్రమలు వాళ్ళు కోర్టుకు పోయి ఆపారు. మరలా 2 సార్లు అప్పుడు ఆపగలిగినారు టెంపరీగా. మరలా ఈ సంవత్సరం మరలా విపరీతంగా ఛార్జీలు పెంచుతా ఉన్నారు. ఇవన్నీ చేయడానికి ఇవన్నీ చూడటానికి మనసు ఉండాలి. ప్రజలు ఏ విధంగా కష్టపడతా ఉన్నారు అని చెప్పి మనసు ఇది ఉండాలి. మరి అలాంటివి లేదు. లాంటి సంస్థలు ఎక్కువ రేటుకు వేరే రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారు. ఇంత కష్టంలో మన పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళ ముందు కట్టడి చేయలేకపోతా ఉంది ప్రభుత్వం. ఈ రోజు మన రాష్ట్రంలో ప్రొడ్యూస్ చేసింది మన రాష్ట్ర ప్రజలకు కావాలి, ఇది ఇక్కడ ఇవ్వాల్సిందే అని చెప్పి అడగాల్సిన ప్రభుత్వం అడగకుండా ఉంది. మరి కేంద్రం నుండి ఒత్తిడి తీసుకొచ్చి ఏమన్నా అలకేట్ చేపించుకుంటున్నారంటే అది లేదు. పోనీ మన డబ్బు వేరే రాష్ట్రాలకో వేరే దేశాలకో ఇచ్చో మరి మనం కరెంటు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, అది చేయడం లేదు. మరి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటా ఉందో ఏం చేస్తా ఉందో మరి ప్రభుత్వానికి అర్థం కావడం లేదు, నాయకులకు అర్థం కావడం లేదు.